నుండి యేసుక్రీస్తు దేవుడు పునరుత్థానమునర్చి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను. రెండవ పట్నము పునీత పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు. రెండవ పట్నము పునీత పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 20వ అధ్యాయము పవిత్ర వచనములు 19 నుంచి 31 వరకు. యోహాను శుభవార్త 20వ అధ్యాయము పవిత్ర వచనములు 19 నుంచి 31 వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదులు భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకుని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా, ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12లో ఒకడగు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువుని చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీరల గండ్లను చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరలా లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసి ఉండనట్లుగానే యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాను. అప్పుడు తోమా, నా ప్రభు, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. యేసు మరెన్నియో అద్భుత కార్యములు శిష్యుల ఎదుట చేసెను. అవన్నీ ఈ గ్రంథమున రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకు, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవం పొందుటకును ఇవి అన్నీ వ్రాయబడినవి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రభువునందు ప్రియ విశ్వాస, ఈరోజు మనం ఏ పండుగ జరుపుకుంటున్నాం? ఏంటి నిద్రపోతున్నారట అందరూ? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఏ పండుగ జరుపుకుంటున్నాం? యేసు దివ్య కారుణ్య మహోత్సవము. మున్ముందుగా మీ అందరికీ కూడా యేసు దివ్య కారుణ్య మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు కరుణామయుడు, దయామయుడు, సులభముగా కోపపడేటువంటి వాడు కాదు మన దేవుడు. అందుకనే మనమందరం కూడా యెషయా ప్రవక్త 54వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ విధముగా వాక్యము సెలవిస్తూ ఉన్నది. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము చదవండమ్మా. పర్వతములు గతించినను పర్వతములు గతించినను గతింపవచ్చును గాక, గతింపవచ్చును గాక, తిప్పలు చెలించిన తిప్పలు చెల్లించిన చెలించవచ్చును గాక. చెలించవచ్చును గాక, నా కరుణ మాత్రము నా కరుణ మాత్రము నిన్ను విడనాడదు. నిన్ను విడనాడదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమంటూ ఉన్నది వాక్యము? పర్వతములు గతించినా కానీ గతించవచ్చు. మనందరం కూడా చూస్తూనే ఉంటాం. కొన్ని కొండలు కొన్ని సంవత్సరాల తర్వాత కనబడతాయా? కనపడవు. అరే ఇంత పెద్ద కొండ ఉండాలి, నా చిన్నప్పుడు పెద్ద కొండ ఉంది అనుకుంటాం. కొంతకాలానికి ఆ కొండ కాస్త చదును చేయబడుతూ ఉంటుంది. అటువంటి పర్వతములన్నీ కూడా గతించినా కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క ప్రేమ ఏమంటూ ఉన్నది వాక్యములో? నా కరుణ మాత్రము నిన్ను విడనాడదు. ఎంత చక్కనైనటువంటి మాట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, 1905వ సంవత్సరంలో పోలాండ్ దేశంలో ఒక స్త్రీకి, ఒక సామాన్య బాలికకు, ముఖ్యంగా 1931వ సంవత్సరంలో యేసు ప్రభువే స్వయముగా ముఖాముఖి చూసి తన యొక్క అనుభవాలను రాసింది ఒక స్త్రీ. ఆ స్త్రీ పేరేంటి? పునీత ఫౌస్టీనమ్మ గారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆమె డైరీలో రాసుకున్నటువంటి పదాలు ఇవి. ఆమె రాసుకున్నటువంటి పదాలు ఇవి. ఏమంటూ ఉన్నది? ప్రభువు కరుణామయుడు, దయామయుడు, సులభముగా కోపపడేటువంటి వాడు కాదు, కానీ పర్వతములు గతించినా కానీ గతింపవచ్చును, కానీ ప్రభువుని యొక్క కరుణ గతింపదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎందుకు మనకు ఈ ప్రేమ, ఈ కరుణ అవసరము? ఈ 2026వ సంవత్సరంలో ప్రపంచమంతా కూడా ఎలా ఉన్నది? అల్లకల్లోలంగా ఉన్నది. మొన్నటిదాకా మనకి గ్యాస్ దొరికిద్దో లేదని చాలామంది కట్టెల పొయ్యి రెడీ చేసుకున్నారా మీరు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేని వలన? ఎక్కడో జరిగేటువంటి యుద్ధము మనందరిని కూడా బాధిస్తూ ఉన్నది. ఎక్కడో ఇరాను, అమెరికా దేశంలో జరుగుతూ ఉన్నటువంటి ఒక యుద్ధము, ఇక్కడ ఉన్నటువంటి మన విజయవాడ మేత్రాశ్రమంలో ఉన్నటువంటి ఈ ఈడుపుగలు విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఒక అలజడి మొదలైనది. అందుకనే ఈ యొక్క 20వ శతాబ్దం వచ్చేసరికి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచము దేవుని యొక్క కరుణను మరిచిపోయింది, దేవుని యొక్క ప్రేమను మరిచిపోయింది. దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, సులభముగా కోపపడేటువంటి వాడు కాదు నా దేవుడు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా మరిచిపోతూ ఉన్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకనే దేవుడు ఆ స్త్రీకి, ఆ యొక్క సిస్టర్ గారికి కనపడి, ఇదిగో నేను కరుణామయుడను,
దయామయుడును కాబట్టి అటువంటి సందేశము ప్రపంచమంతా కూడా తెలియచేయమని చెప్పినప్పుడు ఆ తల్లి తన పుస్తకములో రాసుకున్నది, దేవుడు కరుణామయుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసినట్లుగా మనం యోహాను శుభవార్తలోనే 19వ అధ్యాయంలో మనందరము కూడా 25వ వచనాన్ని ఒకసారి చదవండి. ఎవరు చదవరా? యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆయన సోదరియు క్లోపా భార్యకు మరియమ్మయు మగ్దల మరియమ్మయు నిలవబడి ఉండెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరి వైపు, నా వైపు చూడండి. ఇప్పుడు యేసు ప్రభువు కరుణామయుడు, దయామయుడు అంటూ ఉన్నాం. ఆయన శిలువ పైన 2 చేతులను చాచి శిలువ మీద ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడుతూ ఉన్నటువంటి దేవుని వైపు వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. వారితో పాటు ఎవరున్నారు? సైనికులు ఉన్నారు, ధర్మశాస్త్ర బోధకులు ఉన్నారు, ఇంకా కొంతమంది ప్రజలు కూడా యేసు ప్రభువుని వైపు చూస్తూ ఉన్నారు. ఏ విధంగా చూస్తూ ఉన్నారు? అయ్యో పాపం అంటూ ఉన్నారు. అవునా? ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు నమ్మినటువంటి నీ దేవుడు కరుణామయుడైనప్పుడు ఈ ప్రజలు ఆయన వైపు చూస్తూ ఏమని చూపిస్తూ ఉన్నారు? జాలి పడుతూ ఉన్నారు. అవునా? అవునా? ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, శిలువ పైన వ్రేలాడుతూ ఉన్నటువంటి ఆ యేసయ్య క్రింద ఉన్నటువంటి వారిపైన చూసి తన కరుణను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మన ఉదాహరణ చూసినట్లయితే శిష్యులందరూ కూడా పారిపోయినప్పుడు, అయ్యో నేను నమ్ముకున్నటువంటి నా 12 మంది శిష్యులు ఒక్కడు కూడా నా దగ్గర లేరే అని బాధపడ్డాడు దేవుడు. అదే విధముగా యేసు ప్రభు మరణించబోయేటువంటి సమయంలో ఆయన పై వస్త్రాన్ని చూసినటువంటి శిష్యులు ఏం చేస్తూ ఉన్నారు? అరే, ఈ యొక్క వస్త్రాన్ని మనం అందరం కూడా పంచుకుందాం అంటూ ఉన్నారు. వారిని చూసినటువంటి దేవుడు జాలిపడ్డాడు. తనతో పాటు సిలువ వేయబడినటువంటి ఆ కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఉన్నటువంటి 2 దొంగవాళ్ళు కూడా, అయ్యో ఏం చేస్తూ ఉన్నావు ఇక్కడ? నీవు నిజమైనటువంటి రక్షకుడు అయితే ఇదిగో మమ్మును కూడా కాపాడమని ఒకడు నిందలు వేస్తూ ఉంటుంటే, మరి ఒకడేమో అయ్యా నీ కరుణను నాకు చూపించమని ప్రార్థన చేశాడు. వాళ్ళిద్దరి వైపు చూశాడు దేవుడు. అదే విధంగా సిలువ క్రింద వేరేలాడు బాధపడుతూ ఉన్నటువంటి తన తల్లిని కూడా చూశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ యొక్క కరుణ మనకు అవసరము. మనము జరుపుకున్నటువంటి ఈ యొక్క పెద్ద శుక్రవారమే కానీ, ఈస్టర్ పండుగే కానీ, దాని వలన మనము దేవుని వైపు కరుణను చూపించడం కాదు. చాలామంది సిలువ మోసేటప్పుడు అమ్మో అయ్యో దేవుడా దేవుడా అంటాం. అవునా? కానీ వాస్తవానికి ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవునికి మన కరుణ అవసరములా. వాస్తవానికి నీ యొక్క బాధ దేవునికి అవసరం లేదు. నీ కోసము, నీ యొక్క పాపముల కోసము దేవుడు తన కరుణను వ్యక్తపరచడానికే ఆయన ఎంచుకున్నటువంటి మార్గము ఈ సిలువ మార్గము. అందుకనే సిలువ మోసేటప్పుడు కూడా కొంతమంది స్త్రీలు వచ్చి అయ్యా అని ఏడవడం మొదలుపెట్టినప్పుడు దేవుడేమంటున్నాడు? అమ్మా మీరు నా కోసం ఏడవకండి, మీ కోసము మీ బిడ్డల కోసం ఏడండి. ఎవడన్నా బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చడానికి వచ్చినటువంటి వాళ్ళని ఏమంటారు? అమ్మ కూర్చోబెట్టి మన ఇంటి భాగవతం అంతా చెప్తాం మనం. అవునా? కానీ ప్రభువుని చూడండి. నేను పడేటువంటి ఈ కష్టము, నేను పడేటువంటి ఈ బాధ, నేను పడేటువంటి ఈ ఇబ్బంది అంతా కూడా నాలో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరచడానికే. నేను చూపించేటువంటి ఆ ప్రేమ ఇదిగో ఈ సిలువ మార్గము. కాబట్టి నాలో ఉన్నటువంటి కారుణ్యము, నాలో ఉన్నటువంటి ఆ ప్రేమ మీ అందరి పాప పరిహారము కోసమే నేను సిలువ మార్గాన్ని ఎంచుకున్నాను అంటూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, వాస్తవానికి కారుణ్యం ఎవరికి అవసరము? మనకి అవసరం. సిలువ మోసేటప్పుడు మనందరం కాళ్ళు గాలేటప్పుడు అబ్బా అయ్యా అని అంటూ ఉంటాం. అవునా? కొంతమంది చెప్పులు లేకుండా దీక్షపరులు నడుస్తూ బాధపడుతూ ఉంటారు.
కానీ మరికొంతమంది ఏమో ప్రభుని యొక్క సిలువను నేను మోయాలి అని ముందుకు వెళతా ఉంటాం. కానీ మోసినటువంటి ఆ సిలువ దేనికి చిహ్నమో మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోం. నేను మోసినటువంటి ఆ సిలువ, నేను నడిచినటువంటి ఆ నడక, నేను పడినటువంటి ఈ శ్రమ, ఇదిగో నా ప్రభువు నా పైన చూపించినటువంటి ఆ కరుణకు గాను, ఆ ప్రేమకు గాను నేను చేసేటువంటి ఈ చిన్న పుణ్య కార్యము అనేటువంటిది నేను గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకనే ప్రియులకు సహోదరులారా, ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో 2వ అధ్యాయము 4వ వచనంలో దేవుని యొక్క కరుణ గురించి మనకు చక్కగా చెబుతూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసినటువంటి గ్రంథం లేఖ 2వ అధ్యాయము 4వ వచనము. దేవుని కృప దేవుని యొక్క కృప అపారము. అపారమైనది. వినండి ఈ మాటలు. దేవుని యొక్క కృప అపారమైనది, అనంతము లేనటువంటిది. ఆ తర్వాత చదువమ్మా. మన పట్ల ఆయన ప్రేమ అమితము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. Praise the ఈ Lord. 2 విషయాలపైన మనము ధ్యానం చేయాలి. దేవుని యొక్క కృప అపారమైనది. అవునా కాదా? అవును అనేటువంటి వాళ్ళు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప అపారమైనది. ఎలా? బైబిల్ గ్రంథంలోనే 2 విషయాలు దానిపైన నేను చెబుతాను. ఒకటి, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆది కాండంలో మనం చదువుదాం. ఇప్పుడే చదవమాకండి, అందరు నా వైపు చూడండి. దేవుని యొక్క కృప అపారమైనది అనేటువంటి దానికి ఒక నిదర్శనముగా మనం ఆది కాండంలో చదువుతూ ఉంటాం. ఏమని? ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడే స్వయముగా సృష్టించినటువంటి ఈ అవ్వ ఆదము పాపం చేశారా లేదా? చేశాం. మన తపస్కాలం అయిపోయింది, ఈస్టర్ అయిపోయింది, యేసు ప్రభు సమాధి నుండి లేచాడు. మనము కూడా మన పాపపు జీవితాన్ని వదిలేసినటువంటి ఆ 40 రోజుల తర్వాత మరలా పుంజుకొని మరలా పాపపు జీవితంలోనికి పరిగెడుతూ ఉంటాం. అయినా కానీ ఆయన కృప అపారమైనది. వీరిద్దరు కూడా తప్పు చేసినప్పుడు దేవుడే స్వయముగా, అయ్యో నేను సృష్టించినటువంటి ఈ ప్రజలే, నా యొక్క శ్వాసను ఇచ్చినటువంటి ఈ ప్రజలే, నేను ఎలా ఉంటానో దానికి ప్రతిరూపాలుగా చేసినటువంటి ఈ ప్రజలే తప్పు చేశారే అని వారిద్దరిని చూసినటువంటి దేవుడు బాధపడిపోయాడు. బాధపడిపోయి కోపముతో అన్నాడు, ఇగో ఓ అవ్వ ఆదామా, మీరు నా తోట నుండి మీ ఇద్దరిని కూడా ఏం చేస్తూ ఉన్నాను? బయటికి పంపించేస్తూ ఉన్నాను, వెళ్ళిపోండి బయటికి అన్నాడు. అన్నటువంటి దేవుడు ఊరుకాని ఉన్నాడా? ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనము చదవమ్మా. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని తీరని వైరము కలదు. ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు. అది తర్వాత ఆమె తల చితకగొట్టెదరు. తర్వాత 21వ వచనం కూడా చదవమ్మా. అంతట దేవుడైనటువంటి యావే జంతు చర్మములతో వస్త్రములను చేసి ఆదామునకు ఏవకు తొడిగెను. చూడండి, కోపములో ఉన్నటువంటి దేవుడు, వీరు తప్పు చేశారు కదా, వీరిని శిక్షించాలి అనుకున్నటువంటి దేవుడే, కోపంతో మీరు నా నుండి వెళ్ళిపోమని చెప్పినటువంటి దేవుడే, వాళ్ళు బ్రతుకుతారు అని ఏనాడు కూడా దేవుడు ఆలోచించలేదు. ఎప్పుడు కూడా దేవుడు అటువంటి ఆలోచన చేయకుండా ఏం చేస్తూ ఉన్నాడు? అయ్యో, నేను సృష్టించినటువంటి నా ప్రజలే నాకు వ్యతిరేకంగా పాపము చేశారు కాబట్టి, అయినా కానీ వారిని పిలుచుకొని దేవుడేమంటూ ఉన్నాడు? అయ్యా, మీరు తప్పు చేసినా కానీ నేను అపారమైనటువంటి కృప కలిగినటువంటి దేవుడు. అందుకనే దేవుడే స్వయంగా ఏం చేస్తూ ఉన్నాడు? జంతు చర్మములను తీసుకొని వచ్చి వాళ్ళకి ఒక బట్టలుగా నేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియులకు దేవుని బిడ్డలారా, అది దేవుని యొక్క ప్రేమకు ప్రతిరూపము. అదేవిధంగా మనము సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో 18వ వచనంలో చూసినట్లయితే, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని చేత నడిపింపబడుతూ ఉన్నారు. 40 సంవత్సరాలుగా ఎడారిలో నడుస్తూ ఉన్నటువంటి సమయంలో ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు,
ఎన్నోసార్లు అయ్యో మాకు అన్నం లేకుండా చేశావే, మాకు నీళ్లు లేకుండా చేశావే, ఈ ఫరో రాజు సైనికులు వచ్చి మమ్మల్ని చంపబోతూ ఉన్నారు కదా, నీవేం చేస్తూ ఉన్నారు అని మోషే ప్రవక్త పైన వారు అనేకమైనటువంటి నిందలు వేసినా కానీ దేవుడు వారిని వదిలిపెట్టాడా? లేదు. దాని అర్థము ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప అపారమైనది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు మన యేసయ్య. అటువంటి క్షమను కలిగినటువంటి దేవుడు మన యేసయ్య. అటువంటి కృపను కలిగినటువంటి దేవుడు ఆ కరుణామయుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే విధముగా దేవుని యొక్క కృప అపారమైనది అనేటువంటి మాటతోనే రెండో మాట ఏమన్నదమ్మా? ఆయన ప్రేమ అమితమైనది. మొదటి మాట ఏంటిది? ఆయన కృప అపారమైనది. రెండవ మాట ఆయన ప్రేమ అమితమైనది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రేమ అంటే ఏమిటి? చాలామందికి సీరియల్లో కనపడే ప్రేమ కనపడుతుంది, మరి కొంతమందికి సినిమాలో కనపడే హీరో హీరోయిన్ల యొక్క ప్రేమ కనపడతా ఉంటుంది. ఇప్పుడు కాలేజీ పిల్లల్ని అడిగాను అనుకో, ఇక వాళ్ళకి చెప్పినటువంటి స్టోరీలు, రకరకాలైనటువంటి కవిత్వాలు బయటకు వస్తూ ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, అసలు ప్రేమ అంటే ఏమిటి? ఆయన కృప అపారమైనది అంటూ ఉన్నాము, ఆయన ప్రేమ అమితమైనది, మిక్కుటము లేనటువంటిది అంటూ ఉన్నాడు. అసలు ప్రేమ అంటే ఏంటి? దానికి గాను 1 యోహాను 4వ అధ్యాయము 7వ వచనంలో ప్రేమ ఎలాంటిదో మనకు అర్థమవుతూ ఉంటుంది. చదవండి అమ్మా. 1 యోహాను 4వ అధ్యాయము 7వ వచనము. ప్రియమిత్రులారా, ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది. దేవుని నుండి పుట్టినది. అందరూ చెప్పండి, ప్రేమ ఎక్కడి నుంచి పుట్టిందమ్మా? సీరియల్ నుంచి పుట్టిందా? సినిమా నుంచి పుట్టిందా? లేకపోతే పక్కింటి వాళ్ళకి దగ్గర పుట్టిందా? ఎక్కడ పుట్టింది? ఎలా పుట్టిందో తెలుద్దామా? ఒకసారి చూద్దామా? యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనం కూడా చదవమ్మా. ఇక్కడే ఉంచండి ఈ పేపరు. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనము. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి ప్రసాదించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి, ఆ ప్రేమించినటువంటి యేసయ్య ఇదిగో ఈ శిలువ పైన తన ప్రేమను వ్యక్తపరిచినటువంటి యేసయ్య తన 2 చేతులను చాచి, ఇదిగో ఓ నా ప్రియ సంగమా, నేను మీ అందరిని కూడా ప్రేమిస్తూ ఉన్నాను అనేటువంటి దానికి నిదర్శనము ఈ శిలువ. మరి దేవుడు పలికినటువంటి మాట, అటువంటి ప్రేమను కనబరిచినటువంటి దేవుని యొక్క ప్రేమ ఇది. 1 యోహాను 4వ అధ్యాయం 7వ వచనం మరి ఒకసారి చదవమ్మా. ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది. కనుక మనము పరస్పరము ప్రేమించుకుందాము. ప్రేమించువాడు దేవుని బిడ్డ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రేమ ఎక్కడి నుండి పుట్టిందంట చెప్పాలి నాకు ఇంకా గట్టిగా. ఈ వంతని ఎండగాస్తుంది, చెమడబోతుంది, ఏం చెప్తాం ఫాదర్ అన్నట్టు చూస్తాను నాకు వెళ్ళి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ గురించి వచ్చినప్పుడు ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. ఒకానొక ఊరిలో 2 భార్యాభర్తలు ఉన్నారు. ఇద్దరు కూడా అన్యోన్యంగా ప్రేమించుకుంటారు. ఎలా ప్రేమించుకుంటారు అంటే సుమారు 5 నుంచి 7 గంటల దాకా గొడవాడుకుంటానే ఉంటారు రోజుకి. వాళ్ళ ప్రేమ ఏంటంటే రోజు సుమారు 5 గంటల నుంచి 7 గంటల దాకా గొడవాడుకోవటం. ఇద్దరు ఎదురు బదురు కూర్చొని తిట్టుకోవటం. ఇద్దరు మధ్యాహ్నం 1 గంటకు మొదలైతే తిట్టుకోవటం, సాయంత్రం 5 అయిపోద్ది ఒక్కొక్కసారి. ప్రైజ్ ద లార్డ్. ఇలా ఒకరోజు తిట్టుకుంటూ ఉన్నారు. అది ఒకరోజు ఈ విధంగా అలసిపోయినటువంటి భర్త తన భార్యతో అన్నాడంట, ఏమే ఒకవేళ అలసిపోయాడు ఇక అప్పటికి తిట్టుకొని, ఎందుకంటే 1 గంటకు మొదలైంది తిట్టుకోవటం, సాయంత్రం 6 అయింది. అప్పుడు అన్నాడంట, ఏమే ఒకవేళ నేనే గనక తప్పు చేసుంటే
ఆ దేవుడే నన్ను తీసుకెళ్ళిపోతాడులేవే, నువ్వు నోరు మూసుకో అన్నాడు. అలసిపోయినటువంటి భార్య రొప్పి 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 అన్నదంట. ఆమె కూడా, ఏమండి ఒకవేళ నేనే గనక తప్పు చేసుంటే నా పసుపు కుంకుమే రాలిపోద్దిలేండి అన్నదంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అది విన్నటువంటి వాడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో ఉండేటువంటి ప్రేమ అది. నీవు ఏమైపోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రము సంతోషంగా ఉండాలి. కానీ దేవుడు పలికినటువంటి మాట ఏమిటి? దేవుడు ప్రేమ దేవుడి నుండి పుట్టినది కనుక మనం ఎలా ఉండాలి అంట? పరస్పరము ప్రేమించుకోవాలి. ఆయన ప్రేమ కనబరిచినటువంటి ఉదాహరణ ఈ శిలువ మరణము. ఆయన యొక్క ప్రేమ 100కి 100% మార్కులు వచ్చేసాయి. మరి మన ప్రేమ ఎలా ఉండాలి? పోతే పోయింది, నా పసుపు కుంకుమే రాలిపోయిద్ది అనేటువంటి ప్రేమలో ఉన్నామా? లేకపోతే త్యాగపూరితమైనటువంటి ప్రేమలో బ్రతుకుతూ ఉన్నామా? దేవుడు శిలువలో మరణించేటువంటి సమయంలో కూడా ఒక్కడే వ్రేలాడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా. కానీ అటు ఒకవైపు ఏమో ఆకలి వేస్తూ ఉన్నది, ఒకవైపు ఏమో దాహం వేస్తూ ఉన్నది, ఒకవైపు ఏమో అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి సైనికులంతా కూడా, ఓయో నువ్వు అందరినీ కాపాడుతూ ఉన్నావు కదా, నిన్ను నీవు కాపాడుకొని హేళన చేసినా కానీ ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టి తన ప్రేమతో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు నాయన, వీరిని క్షమించమన్నటువంటి ప్రేమ దేవుడిది. మరి మన ప్రేమ ఎలా ఉన్నది ప్రియులకు దేవుని బిడ్డలారా? దేవుని యొక్క కారుణ్యము, దేవుని యొక్క ప్రేమ అమితమైనది అనేటువంటి మాటను మనము వ్యక్తపరిచినటువంటి సమయంలో దేవుడు పలికినటువంటి మాట, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమించుకుందాము. ప్రేమించేటువంటి వాడు అందరు కూడా ఏమవుతారు అంట? వాళ్ళంతా దేవుని యొక్క బిడ్డలు. మీరందరూ కూడా దేవుడి యొక్క బిడ్డలు ప్రియులకు దేవుని బిడ్డలారా. నీ కోసము నా కోసము ఆయన శిలువలో మరణించి మనందరిని కూడా ఒక కుటుంబీకులుగా ఆయన కుటుంబంలో భాగస్థులు చేసినటువంటి దేవుని యొక్క ప్రేమకు ప్రతిరూపాలే మనందరం. మరి అటు ప్రతిరూపాలుగా ఉన్నటువంటి మనందరము కూడా ఏ విధముగా జీవిస్తూ ఉన్నాము? అందుకనే 8వ వచనం కూడా చదవమ్మా. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరగనటువంటి వాడే. నీవు తీసుకున్నటువంటి ఆ దీక్షలు, అయిపోయినటువంటి దీక్షలు, ఉపవాస ప్రార్థనలు, ఇవన్నీ కూడా ఫలితము ఉండాలి అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను నీ కుటుంబంలో నువ్వు చూపించాలి. ఏమంటూ ఉన్నాడు? దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరుగనటువంటి వాడే. మనము దేవుని ఎరిగినటువంటి వాళ్ళమా, ఎరగనటువంటి వాళ్ళమా? దేవుని తెలుసుకున్నటువంటి వాళ్ళమా, దేవుడంటే తెలియనటువంటి వాళ్ళమా? దేవుడంటే తెలియనటువంటి వాళ్ళమైతే ఈ యొక్క విభూది బుధవారం నుండి మొన్న ఈస్టర్ పండుగ వరకు మనందరం కూడా దీక్షలు తీసుకుని ఉండే వాళ్ళము కాదు. ఈ ఎర్రటెండలో మనమందరం కూడా శిలువ మార్గాన్ని చేసి ఉండేవాళ్ళం కాదు. దేవుడు నాకు తెలుసు, నా ప్రేమమయుడు అనేటువంటిది మనమందరం కూడా వ్యక్తపరిచాం. బాహ్య ప్రపంచానికి నేను మోసినటువంటి శిలువ అందరికీ కనబడిపోయింది. మరి ఇప్పుడు నా కుటుంబంలో ఉండేటువంటి ఆ ప్రేమను నేను మోయడానికి సిద్ధముగా ఉన్నానా లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల మీ యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నారా లేదా? లేకపోతే బిడ్డలుగా ఉన్నటువంటి మీరు మీ తల్లిదండ్రుల పట్ల ఆ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నారా? మీకోసము వారు ఎండలో కష్టపడి శ్రమించి ఎంతోమంది తమ యొక్క కడుపులను కాల్చుకొని కూడా చదివించేటువంటి తల్లిదండ్రుల యొక్క ప్రేమను మీరు వ్యక్తపరుస్తూ ఉన్నారా? లేక మా తల్లిదండ్రులను వదిలేసి నా ఇష్టానుసారంగా నేను జీవిస్తూ ఉన్నానా?
వారి యొక్క శ్రమను నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోనటువంటి రోజు ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు దేవుని ఎరగనటువంటి వాడివే. బిడ్డలుగా మీరు గమనించాలి. ఇది ఈ దివ్య కారుణ్యము రోజున దేవుని యొక్క ప్రేమను మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. నా కోసము సిలువలో మరణించినటువంటి యేసయ్య ప్రేమను వ్యక్తపరిస్తే, నేను బ్రతికి ఉన్నటువంటి నా తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, కన్యాస్త్రీల పట్ల, ఉపదేశుల పట్ల, లేకపోతే ఊరిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళ పట్ల, యువకులుగా చిన్నారి బిడ్డలుగా నా ప్రేమను నేను వ్యక్తపరుస్తూ ఉన్నానా లేదా? నేను దేవుని ఎరిగినటువంటి ఒక కథోలిక కుటుంబానికి చెందినటువంటి బిడ్డగా నా ప్రేమను నేను వ్యక్తపరుస్తూ ఉన్నానా లేదా? ప్రియులకు దేవుని బిడ్డలారా, అటువంటి ఆలోచన మనలో రావాలి. ఆ తర్వాత వచనం ఏమంటూ ఉన్నాడు? ఆయన ద్వారా మనము జీవము పొందగలమైనందుకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపైన తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను కనుక మనము దేవుని ప్రేమింతుమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమయనా ఇట్టిది. త్యాగపూరితమైనటువంటి ప్రేమ. త్యాగపూరితమైనటువంటి ప్రేమ కలిగి మనము జీవించాలి. ఆ దివ్య కారుణ్యము చెప్పేది అదే. ప్రేమ కలిగి మీరు జీవించండి, ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలతో జీవించమని దేవుడే స్వయముగా తన యొక్క కారుణ్యాన్ని మనకు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ దివ్య కారుణ్య మహోత్సవము రోజున నేను, నా కుటుంబము దేవుని ఎరిగినటువంటి వాళ్ళమా, లేక సాతానుని ఎరిగినటువంటి వాళ్ళమా? ఆయన ప్రేమను ఎరిగినటువంటి కుటుంబాలుగా నా కుటుంబాలు మార్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నానా, లేక ఈ బాహ్య ప్రపంచంలో ఈ యొక్క ప్రపంచంలో దొరికేటువంటి ప్రేమ వైపు చూస్తూ నా కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమకు నేను దూరం అవుతూ ఉన్నానా? వీటిని మనందరం కూడా ఆలోచింప చేయాలి. వీటి ద్వారా మనలో ఉన్నటువంటి అవిశ్వాసము తొలగిపోవాలి. అందుకనే ఈరోజు మనం చదివినటువంటి సువిశేషపట్నంలో ఏమంటూ ఉన్నాడు? దేవుడే స్వయముగా శిష్యులకు కనబడిన వెంటనే ఇదిగో మీకు శాంతి కలుగునుగాక అన్నాడు. మీకు శాంతి కలుగునుగాక అని పలికినటువంటి దేవుడే స్వయముగా తోమాసు గారు ఆయనతో లేకుండా ఏమంటున్నాడు? అయ్యా, నీ శాంతి ఏమో కానీ నువ్వు అసలు బ్రతికి ఉన్నావు అంటే నేను నమ్మలేకపోతూ ఉన్నాను అని తన అవిశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. వ్యక్తపరిచినటువంటి తోమాసు గారిని దేవుడు ఏమంటున్నాడు? ఓ తోమా, రా, నీ విశ్వాసాన్ని బలపరుచుకోమంటూ ఉన్నాడు. నేను మీకోసము మరణించాడు అనేటువంటి సత్యాన్ని గుర్తుపెట్టుకో. నేను మిమ్మల్ని ప్రేమించాను అనేటువంటి సత్యము మీరు గుర్తుపెట్టుకోవాలి. అటువంటి సత్యము కోసమే నేను మరణించాను అనేటువంటి దానిని నీవు ఆలోచింప చేస్తూనే దేవుడేమంటున్నాడు? ఇదిగో నా చేతులు చూడుము, నా ప్రక్కలో ఉన్నటువంటి దానిలో నీ చెయ్యి పెట్టి చూడమని చెప్పినప్పుడు పలికినటువంటి మాట, ఓ దేవా నా ప్రభువా. అప్పుడు కనువిప్పు కలిగింది. మరి మనకెప్పుడు కనువిప్పు కలుగుతూ ఉన్నది? అందుకని దేవుడు చివరి వాక్యం ఏమంటున్నాడు? నీవు విశ్వసించుచున్నది నన్ను చూచుట వలన కనుక చూడక నన్ను విశ్వసించేటువంటి వాళ్ళు ధన్యులు. కాబట్టి దేవుని విశ్వసించేటువంటి వారిగా మనము మారాలి. ఆయన ప్రేమ నా కోసము సిలువలో మరణించాడు అనేటువంటి సత్యాన్ని నేను గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అటువంటి సత్యములో, అటువంటి విశ్వాసములో, అటువంటి శాంతి సమాధానాలతో, అటువంటి ప్రేమతో, అటువంటి కరుణతో మనందరము కూడా ముందుకు నడవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అటువంటి దయ, కరుణ, కటాక్షము దేవుడు మనపైన, మన కుటుంబాలపైన చూపించాలి అని, ఆ విధముగా మన జీవితాలు మలచాలి అని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల సర్వేశ్వరుడైన